కల్కి 2898 ఏడి ఇలాంటి సినిమాలు తీయాలంటే నిజంగా చాలా గట్స్ కావాలి. అది ప్రభాస్కి చాలా ఉంది. బాహుబలి 2 తర్వాత తాను కమర్షియల్ మూవీస్ చేయొచ్చు ఫ్యాన్స్ కోసం, కానీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్నే ఎంచుకున్నాడు ప్రభాస్. రిజల్ట్తో సంబంధం లేదు, కానీ తన ఎక్స్పెరిమెంట్స్ మాత్రం కొనసాగిస్తున్నాడు. తన ఎక్స్పెరిమెంట్స్లో భాగంగానే కల్కి 2898 ఏడి మూవీ తీశాడు. సో ఈ మూవీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? అందరూ అనుకుంటున్నట్టుగానే డే 1 మ్యాసివ్ నెంబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రిపుల్ ఆర్ రికార్డ్ కూడా బ్రేక్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఇప్పుడు కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పాన్ ఇండియా చూసుకుంటే బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అనలైజ్ చేసినట్టయితే హైదరాబాద్లో అయితే టికెట్ మొక్కలేదు. అది 3D వర్షన్ కావచ్చు, 2D వర్షన్ కావచ్చు. కల్కి మూవీకి నిజంగా హైదరాబాద్లో అసలు రేపు టికెట్సే దొరకని పరిస్థితి అయితే ఉంది. మీరు చూసినట్టయితే బుకింగ్స్లో ఏఎంబి మాల్ తీసుకోండి, ప్రసాద్ సైమాక్స్ తీసుకోండి, ట్రిపుల్ ఏ సినిమాస్ తీసుకోండి, గలేరియా మాల్ తీసుకోండి, ఈ అన్ని చోట్ల కూడా కంప్లీట్గా టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో హైదరాబాద్లో ఇది పరిస్థితి కల్కి మూవీ సంబంధించి 2D అండ్ 3D వర్షన్స్కి. అండ్ విజయవాడ, వైజాగ్ ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కల్కి మూవీ బుకింగ్స్ అయితే ఒక టాప్ గేర్లో దూసుకుపోతాయని చెప్పుకోవాలి. అయితే కల్కి మూవీకి బుకింగ్స్ క్రూషియల్ ఎక్కడ అంటే నార్త్ ఇండియా, కర్ణాటక అండ్ కొచ్చి. ఇక్కడ కల్కి మూవీస్ సంబంధించి బుకింగ్స్ చాలా క్రూషియల్. అలానే చెన్నై కూడా. షాకింగ్గా చెన్నై బుకింగ్స్ చూసినట్టయితే సాధారణంగా చెన్నై వాళ్ళు వాళ్ళ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, పరభాషా సినిమాలని అక్కడ ఎంకరేజ్ చేయరు. కానీ చెన్నైలో ప్రభాస్ పరిస్థితి వేరు. చెన్నై ప్రేక్షకులు ప్రభాస్ని ఎంతగా ఓన్ చేసుకున్నారంటే బాహుబలి 2 అండ్ బాహుబలి ఈ రెండు సినిమాలు కూడా చెన్నైలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. అక్కడ హ్యూజ్ కలెక్షన్స్ని అక్కడ నమోదు చేశాయి. డిస్ట్రిబ్యూటర్స్కి కాసుల వర్షాన్ని కురిపించాయి చెన్నైలో ఆ రెండు చిత్రాలు. సో ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి చెన్నైలో బుకింగ్స్ చూసినట్టయితే షాకింగ్గా అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. అక్కడక్కడ కాస్త గ్రీన్గా ఉన్నా కానీ ప్రతి ఒక్క థియేటర్, టీ నగర్ కావచ్చు, నవ్లూరు కావచ్చు, ఫోనిక్స్ మార్కెట్ సిటీ ఇలాంటి ప్రధాన షాపింగ్ మాల్స్లో కూడా కల్కి మూవీకి సంబంధించి అన్నీ కూడా టికెట్స్ అని ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. మెరీనా మాల్ ఇలాంటి చోట్ల కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి టికెట్స్. సో ఓవరాల్గా చెన్నైలో కల్కి మూవీకి సంబంధించి డే 1 రికార్డ్స్ చాలా హ్యూజ్గా ఉండబోతున్నాయి. ఇక కొచ్చిలో కూడా అదే పరిస్థితి. మలయాళం వర్షన్కి సంబంధించి కొచ్చిలో కల్కి మూవీకి సంబంధించి టికెట్ బుకింగ్స్ చాలా హ్యూజ్గా ఉన్నాయి. అండ్ చెన్నైలో టికెట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా చెన్నై వర్షన్కి సంబంధించింది. చెన్నై లాంగ్వేజ్ ఆ భాషలో కల్కి మూవీకి సంబంధించి చెన్నైలో బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక కర్ణాటక చూసినట్టయితే కన్నడలో బెంగళూరులో కన్నడ వర్షన్ సంబంధించి కల్కి మూవీకి 2D అండ్ 3D కలిపి ఒకటే షో పడింది. అక్కడ కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో తెలుగు వర్షన్ కల్కి మూవీ రిలీజ్ అక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది. అండ్ కల్కి మూవీకి సంబంధించి బెంగళూరులో కూడా చాలా హ్యూజ్ డే 1 రికార్డ్స్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ ఉంది, కొన్ని చోట్ల గ్రీన్ ఉంది. అది కూడా ఇవాళ రాత్రికి సోల్డ్ అవుట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో బెంగళూరులో టికెట్ సేల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కల్కి మూవీకి సంబంధించి. సో ఇది సైన్స్ ఫిక్షన్ జోనర్, మాస్ మూవీ కాదు. కానీ ఈ మూవీలో ఏముంది, అసలు కథ ఏంటి, కల్కి పాత్ర ఎవరు పోషించారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారో ఈ బుకింగ్సే మనం నిరసనంగా చెప్పుకోవచ్చు. ఇక నార్త్ ఇండియా బుకింగ్స్ చూసినట్టయితే చాలామంది సోషల్ మీడియా అంటున్నారు నార్త్ ఇండియా బుకింగ్స్ అంత లేవు, కాస్త తగ్గాయి, తక్కువగా ఉన్నాయి. సాహో, ఆది పురుష్ వీటితో కంపేర్ చేస్తే నార్త్లో బుకింగ్స్ చాలా తగ్గుముఖం పట్టాయని చెప్పి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే నార్త్ ఇండియాలో బుకింగ్స్ ఇలానే ఉంటాయి. అక్కడ మౌత్ టాక్ పట్టి అక్కడ టికెట్ తెగడం అనేది జరుగుతుంది. సో మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న కల్కి అంతం అని ఒకటి రిలీజ్ చేశారు కల్కి టీం. సో ఆ పాట ఇప్పటికే చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ పాట క్లిక్ అయ్యి సినిమా కనుక మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక నార్త్ ఇండియాలో కనుక స్ప్రెడ్ అయితే హనుమాన్ మూవీకి, బాహుబలి మూవీకి ఎలాంటి యుఫోరియా అయితే నార్త్లో చూసామో ఇప్పుడు కల్కి మూవీకి దానికి 3, 4, 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది యుఫోరియా. సో ఆ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్త్ ఇండియాలో. అంతెందుకండి, నిఖిల్ కార్తికేయ 2 మూవీ చూసుకున్నట్టయితే అది కూడా అసలు ఏమీ బుకింగ్స్ లేవు నార్త్ ఇండియాలో. కానీ ఎప్పుడైతే సినిమా హిట్ టాక్ వచ్చిందో కార్తికేయ 2 తెలుగులో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో కంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువ బారన్ అయింది. సో ఇది ఒక మైథాలజీ ఓరియంటెడ్ మూవీ కల్కి. సో ఈ మైథాలజీ ఓరియంటెడ్ మూవీ స్టోరీ క్లిక్ అయ్యి ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే కనుక నార్త్ ఇండియాలో కూడా కల్కి మూవీ యుఫోరియాని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అది పూణే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఎక్కడైనా సరే కల్కి మూవీకి సంబంధించి నార్త్ ఇండియాలో ప్రజెంట్ అయితే బుకింగ్స్ బాగున్నాయి, ఇంకా బాగుంటాయి ముందు ముందు. ఇక ఓవర్సీస్ చూసుకున్నట్టయితే యూకే, యూఎస్ ఇలాంటి చోట్ల ఇప్పటికే 2 మిలియన్, 3 మిలియన్ ఇలా మిలియన్స్లో ఉన్నాయి. ఓవర్సీస్లో కూడా కల్కి మూవీ సరికొత్త రికార్డ్ నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముందుగా అనుకున్నట్టుగానే కల్కి మూవీకి సంబంధించి డే 1 250 crores గ్రాస్ అయితే వసూలు చేసే అవకాశం 100% ఉంది.